ఒక పాఠశాలలో ఏదైనా ఒక తరగతిలో చదువుతున్న విద్యార్థిని ఆ తరగతికి కాకుండా వేరొక తరగతికి మోడిఫై చేయాలనుకుంటే అది ఎలా చేయాలో తెలుసుకుందాం. ఒక తరగతికి చెందిన విద్యార్థిని అతని వయసు రీత్యా కావచ్చు, లేకపోతే ఎక్కడైనా జరిగిన పొరపాటు వల్ల కావచ్చు, తరగతిని మనం మార్చాల్సి వచ్చినప్పుడు ఆ తరగతిని మనం మార్చుకోవచ్చు. ఉదాహరణకు 5వ తరగతిలో ఎన్రోల్ అయి ఉన్నటువంటి విద్యార్థిని 7వ తరగతికి మార్పు చేయాలనుకోండి. మనం పొరపాటున 5వ తరగతి విద్యార్థిని 5వ తరగతి కాకుండా 7వ తరగతి చదువుతున్నట్లయితే ఆ 5ని 7గా మార్చుకోవచ్చు. అది ఎలా మార్చుకోవాలో చూద్దాము. ఈ మార్పులను కేవలం ఆ మండలం యొక్క ఎంఈఓ గారి లాగిన్లో మాత్రమే చేయగలము. పాఠశాల యొక్క యూడైస్ లాగిన్లో చేయలేం. కాబట్టి మనం ఏదైనా మార్పులు చేయాలనుకుంటే, విద్యార్థి యొక్క తరగతిని మార్పు చేయాలనుకుంటే మనం విద్యార్థి యొక్క పెన్ నంబర్ను ఎంఈఓ గారికి సబ్మిట్ చేసినట్లయితే ఎంఈఓ గారి ఆఫీస్లో వాళ్ళు ఆ క్లాసును మార్పు చేయడం జరుగుతుంది. ఆ మార్పు చేయడం ఎలాగో చూద్దాము. యూడైస్ ప్లస్ 2025-26 ఎంటర్ చేసి క్లిక్ చేయాలి. ఇక్కడ మొదటి లింకు యూడైస్ ప్లస్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో ఉన్నటువంటి లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ పై క్లిక్ చేయాలి. తర్వాత సెలెక్ట్ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ వద్ద సెలెక్ట్ చేయాలి. గో పై క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా లాగిన్స్ కనిపిస్తాయి. ఇందులో స్టూడెంట్ మాడ్యూల్ లాగిన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ పాఠశాల యొక్క యూడైస్ కోడ్ కాకుండా ఎంఈఓ గారు ఏర్పాటు చేసుకున్న యూడైస్ ప్లస్ యొక్క యూడైస్ కోడ్, తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అవి ఎంటర్ చేసి ఈ క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. లాగిన్ పై క్లిక్ చేయాలి. లాగిన్ పై క్లిక్ చేస్తే హోమ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో ఈ అడ్మిన్ ప్యానెల్ పై క్లిక్ చేయాలి. అడ్మిన్ ప్యానెల్ పై క్లిక్ చేసి మనం ఇక్కడ మోడిఫై క్లాస్ సెక్షన్ ఆఫ్ యాక్టివేట్ స్టూడెంట్ ఉంది. సెక్షన్ అయితే పాఠశాల లాగిన్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. క్లాసును మాత్రం ఎంఈఓ గారి లాగిన్లోనే చేయాలి. ఈ మోడిఫై క్లాస్ సెక్షన్ పై క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఆ మండలానికి సంబంధించి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్కూల్ యూడైస్ కోడ్ అంటే ఏ స్కూల్లో విద్యార్థిని మనం చేంజ్ చేయాలనుకుంటున్నామో క్లాస్ను, ఆ స్కూల్ యొక్క యూడైస్ కోడ్ను తీసుకోవాలి. సెలెక్ట్ క్లాస్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు క్లాస్లో ఒక విద్యార్థి యొక్క నేమ్ ఉంది. వాస్తవంగా ఆ విద్యార్థి 5th చదువుతున్నాడు అనుకోండి. సో అక్కడ మనం 3rd క్లాస్ ఆఫ్ చేసుకుంటాం. ఎందుకంటే ఆ విద్యార్థి యొక్క పేరు 3rd క్లాస్లో ఉంది కాబట్టి సెక్షన్ ఆఫ్ చేసుకొని సెర్చ్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా ఆ 3rd క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థుల పేర్లు మనకు కనిపిస్తాయి. ఇందులో ఈ మొదటి విద్యార్థి యొక్క క్లాసు 3ను 5గా చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ మోడిఫై క్లాస్ అండ్ సెక్షన్ ఉంది. ఈ ఆప్షన్ తీసుకోవాలి. ఇక్కడ ఆ విద్యార్థి యొక్క డీటెయిల్స్ అంతా మనకు కనిపిస్తాయి. ఇటువైపు సెలెక్ట్ క్లాస్ అని ఉంది. సో ఇప్పుడు ఏ క్లాస్కి మీరు వేయాలనుకుంటున్నారో ఆ క్లాస్ను సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ సెలెక్ట్ సెక్షన్ ఇలా సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా అప్డేట్ పై క్లిక్ చేస్తే ఆ విద్యార్థి యొక్క తరగతి ఎంఈఓ గారి లాగిన్లో చేంజ్ అయిపోతుంది. సో అలాంటి చేంజెస్ ఏదన్నా ఉంటే ఎంఈఓ ఆఫీస్కి మీరు కనుక తీసుకెళ్తే వాళ్ళు అక్కడ చేంజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.